గ్రూప్ 1 రిజల్ట్ పోస్ట్ పోనుడ్. తెలంగాణ హైకోర్టు బుధవారం సెప్టెంబర్ 9 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షపై కీలక తీర్పు వెలువరించింది. ధర్మాసనం గతంలో విడుదలైన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను రద్దు చేసింది. దీంతో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు కూడా హైకోర్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మెయిన్స్ పేపర్లను రివాల్యుయేట్ చేయాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తన తీర్పులో మెయిన్స్ పేపర్లను రివాల్యుయేషన్ చేయాల్సిందిగా టీఎస్పీఎస్సీని ఆదేశించింది. రివాల్యుయేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం దాని ఆధారంగా నూతన ఫలితాలను ప్రకటించాలంటూ స్పష్టం చేసింది. అలాగే రివాల్యుయేషన్ సాధ్యపడకపోతే లేదా తగిన సమయానికి పూర్తి చేయలేకపోతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను తిరిగి నిర్వహించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీపై మరింత బాధ్యత పెరిగింది. అభ్యర్థుల ఫలితాల విషయంలో పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. మార్చి 10న టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల ఆధారంగా విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మరియు అభ్యర్థుల మార్కుల జాబితాను తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో రద్దు వాదనలతో సహా కోర్టు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో హైకోర్టు టీఎస్పీఎస్సీ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసు ఇచ్చిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను రివాల్యుయేషన్ చేయాలని స్పష్టం చేసింది. అభ్యర్థుల సమగ్ర హక్కులను గౌరవిస్తూ న్యాయ నిర్ణయ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని హైకోర్టు అభిప్రాయపడింది. రివాల్యుయేషన్ పూర్తయిన అనంతరం దాని ఆధారంగా మాత్రమే తుది ఫలితాలను ర్యాంకింగ్ ను ప్రకటించాల్సిందేనని హైకోర్టు స్పష్టంగా తెలిపింది. ఇదే సమయంలో రివాల్యుయేషన్ సాధ్యం కాకపోతే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను తిరిగి నిర్వహించాల్సిన అవసరం ఉంటుందని కూడా పేర్కొంది. ఈ ప్రక్రియను వచ్చే 8 నెలల లోపు పూర్తి చేయాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. నిర్ణీత గడువులోపు రివాల్యుయేషన్ పూర్తి కాకపోతే ఇప్పటికే నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 కు ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే సర్టిఫికేట్ల ధృవీకరణ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం తుది నియామకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాంటి కీలక దశలో హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ మరోసారి ప్రారంభ స్థాయి చేరినట్లయింది. హైకోర్టు తీర్పు పూర్తి స్థాయిలో అందిన తర్వాత టీఎస్పీఎస్సీ దానిపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న విషయంపై అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠన నెలకొంది. ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ అంచనా అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 20 మంది అభ్యర్థులు తమ పిటిషన్లలో ప్రస్తుతం నిర్వహించిన మెయిన్స్ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోర్టును కోరారు. ఇక మరోవైపు టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇక మరోవైపు టీఎస్పీఎస్సీ ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుని ఉత్తర్వుల జారీ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం అన్యాయమని పేర్కొంటూ ఎంపికైన కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయకుండా కొనసాగించాలని కోరుతూ వారు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అంతేగాక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వ్యవహారం హైకోర్టులో దాఖలైన అన్ని పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. విచారణ అనంతరం హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 మెయిన్స్ అంచనా సవాల్ చేస్తున్న దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే విచారణను పూర్తి చేసింది. జూలై 7న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉండడంతో టీఎస్పీఎస్సీ నియామక ఉత్తర్వులను జారీ చేయకుండా నిలిపివేసింది. అయితే ఊహించని విధంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ అంచనాపై తీవ్రంగా స్పందించింది. ఫలితంగా నియామక ప్రక్రియ పూర్తవుతుందన్న ఆశలో ఉన్న అభ్యర్థులకు మరోసారి అవిశ్వాసం నెలకొంది.